శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. ఆంధ్రప్రభలో జగద్గురు బోధలు చదువుతూ ఉండగా జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించాలని కోరిక కలిగింది. అయితే నా వంటి వానికి ఆ మహనీయుని దర్శనం అయ్యేనా అని సందేహం కలిగింది. శ్రీవారికి సన్నిహితులైన శ్రీ కుప్ప లక్ష్మావధాని గారికి జాబు రాశాను, శ్రీవారికి పరిచయం చేయవలసిందని. నేను మిమ్ము పరిచయం చెయ్యనక్కర్లేదు, మీరు స్వామివారి అనుగ్రహం పొందగలరు, కంచికి వెళ్ళి దర్శనం చెయ్యండి అని శ్రీ లక్ష్మావధాని గారు సమాధానమిచ్చారు. పరమాచార్య స్వామివారిని ధ్యానించుకుంటూ అప్పుడు శ్రీవారు మకాం చేస్తున్న అంబి అనే గ్రామానికి వెళ్ళాను. పీఠం తాలూకు కార్యకర్తలను స్వామివారిని ఎప్పుడు దర్శించవచ్చునని అడిగాను. ఉదయం 6 గంటలకు గోపూజ గజపూజ జరిగేటప్పుడు దర్శించవచ్చునని చెప్పారు. గోపూజ గజపూజలు చూశాను. పూజ చేసిన పుష్పాలను గజరాజు మహాస్వామివారి శిరస్సున ఉంచిన దృశ్యం చాలా మనోహరంగా ఉంది. ఆ సమయంలో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాను. స్వామివారు నా వైపు చూసి, ఎవరు, బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారా, తెనాలి నుండి వచ్చారా అంటూ అభయహస్తం చూపించారు. నా శరీరం జలధరించింది. నన్ను గురించి శ్రీవారికి ఎవరూ చెప్పలేదు. మరి శ్రీవారికి నా ఊరు పేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను. శ్రీవారు సర్వజ్ఞులు. ఇక ఆ రోజు రాత్రి స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వరుని అర్చన చేసి చిన్న గదిలో కూర్చున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులతో పాటు అనేకులు బారులు తీరు నిలిచున్నారు. స్వామివారు ఒక పరిచారకుణ్ణి పిలిచి ఎక్కడో చివర నిలబడిన నన్ను తమ దగ్గరకు పిలిపించుకున్నారు. వెంటనే స్వామివారికి సాష్టాంగపడ్డాను. మహాస్వామివారు నన్ను కూర్చోమని సంజ్ఞ చేశారు. వెంటనే కూర్చున్నాను. బులుసులేని యజ్ఞం, బులుసులేని శ్రాద్ధం అనే సామెత తెలుసునా అని అడిగారు. నేను మహాస్వామివారితో తెలుసునని బదులిచ్చాను. తర్వాత నా పరిస్థితులు, నా చదువు, నా గురువులు, మా పెద్దలు బులుసు పాపయ్య శాస్త్రి, పూర్ణ సోమయాజులు, అచ్చయ్య శాస్త్రి గారు, బులుసు సాంబమూర్తి గారు, వారి తండ్రి మొదలైన వారందరిని గురించి సుమారు గంటసేపు మాట్లాడారు. సోమవారం మూలా నక్షత్రం. రాత్రి 12 గంటలప్పుడు దీక్షా విధానంగా ఆంజనేయం ఉపదేశించారు. ఇది మరపురాని సంఘటన. స్వామివారి దర్శనం సర్వదేవతా సందర్శనం అంటూ శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారు తెలిపారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.